నాయుడుపేట ఎంబీ న్యూస్. సాగరమాల రోడ్డు ఏర్పాటు చేయడం వలన మా ప్రాణాలు పోతున్నాయంటున్న గ్రామస్తులు. టిప్పర్లు అతివేగంతో రోడ్లన్నీ గుంతలమయం, దుమ్మంతా ఇళ్లలోకి సొరబడే ఆహారం మరియు కళ్ళు దుమ్ముతో నిండిపోతున్నాయి. అభివృద్ధి ఓకే, రోడ్ల మీద పోవాలంటేనే భయం. టిప్పర్లను అక్కడక్కడ గ్రామస్తులు అడ్డగించినా వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. పగలు లేదు, రాత్రి లేదు, మట్టి, గ్రావెల్, ఇసుక తీసుకుని వెళ్లడంలో రోడ్లన్నీ గుల్లగుల్ల. రోడ్లన్నీ అతివేగంగా పోవడంతో ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం అన్నమేడు దగ్గర సాగరమాల రోడ్డును ఏర్పాటు చేయడంతో అన్నమేడు నుండి మెట్టు వరకు టిప్పర్లు ఇసుక మరియు గ్రావెల్ మరియు మట్టి తీసుకుని వెళ్లడంతో రోడ్లన్నీ గుంతలమయంతో, అదేవిధంగా టిప్పర్లు ఇసుక గ్రావెల్ తీసుకుపోయేటప్పుడు ఎటువంటి సేఫ్టీ కూడా లేకుండా కనీసం గ్రామాలపైన అలానే ట్రాక్టర్ల పైన పట్టలు ఏర్పాటు చేసుకోకుండా తోలడం వలన దుమ్ము ధూళి ఇళ్లలోకి జొరబడే ఆహారం మరియు కళ్ళల్లోకి వివిధమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మా గ్రామాలన్నీ దుమ్ముతో నిండిపోతున్నాయని వాపోతున్నారు. అన్నమేడు నుండి మెట్టు వరకు గల గ్రామ ప్రజలు అభివృద్ధి ఓకే, కానీ మా ప్రాణాల సంగతి ఏంటి, మమ్మల్ని పట్టించుకునే నాదుడే కరువైపోతున్నారు అనంటూ వాపోతున్నారు. గ్రామాల్లో ఉన్న చెరువుల నుండి అధికంగా మట్టిని తోలేయడం వలన పర్మిషన్ లేకపోయినా యథేచ్ఛగా గ్రావెల్ తోలుతున్నారని ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా దుమ్ము ధూళితో వివిధ రకాల శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇకనైనా సమంత దానికి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రామీణ ప్రజలు కోరుకుంటున్నారు.